మ్యాచ్ ముగిసి 4 రోజులవుతుంది. భారత అభిమానులు ఆ మధుర క్షణాలను మర్చిపోలేకపోతున్నారు. రోహిత్ శర్మ ప్రపంచ కప్ అందుకున్న సందర్భాన్ని, హార్దిక్ పాండే వేసిన చివరి ఓవర్ ను ఎంతగానో తలుచుకుంటున్నారు. కానీ ఒక ప్లేయర్ మాత్రం తానెందుకు ఆ షాట్ కొట్టానా, ఆ ఫుల్ టాస్ బంతిని ఎందుకు 6 గా మలిచానా అని బాధపడుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో శనివారం చివరి ఓవర్ తొలి బంతిని దక్షిణాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ సిక్సర్ కొట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసింది. అయితే ఆ బంతిని బౌండరీ లైన్ దగ్గర సూర్యకుమార్ యాదవ్ కళ్ళు చెదిరే రీతిలో పట్టాడు. లేదంటే ఆ బాల్ 6 గా వెళ్లేది. 6 బంతుల్లో 16 పరుగుల విజయ సమీకరణం కాస్త 5 బంతుల్లో 10 పరుగులు అయ్యేది. దీంతో పాటే మ్యాచ్ కూడా పోయేది. కానీ జరిగింది వేరు. మిల్లర్ అవుట్ తో పాటు దక్షిణాఫ్రికా తనకు అలవాటైన ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. చివరికి 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇప్పుడు ఆ షాట్ ను తలుచుకునే మిల్లర్ కుమిలిపోతున్నాడు. దీంతోనే ఫైనల్ ఓటమి అనంతరం దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మిల్లర్ మైదానంలోనే ఏడ్చేసిన సంగతి తెలిసింది. అంతేకాదు ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటపడలేదని సమాచారం. ఇదే విషయాన్ని తాను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 3 రోజుల క్రిందట జరిగిన దాన్ని మర్చిపోలేకపోతున్నా. చాలా ఇబ్బందిగా ఉంది. అదో చేదు అనుభవం. దానిని వర్ణించడానికి పదాలు చాలవు. అయితే మా జట్టును తలుచుకొని గర్వపడుతున్నా. గత నెల రోజులుగా ఎత్తుపల్లాలు చూశాం. నమ్మశక్కని కాని రీతులు ఆడాం. మా జట్టు మళ్లీ పైకి లేస్తుందని మిల్లర్ పేర్కొన్నాడు. మ్యాచ్ తర్వాత మిల్లర్ కంటతడి పెడుతున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసింది. తాజాగా అతడి పోస్టు చూస్తే మిల్లర్ ఇంకా వేదనలో ఉన్నాడని స్పష్టంగా తెలుస్తుంది.